నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. రాయవరం మండలం వెంటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం ప్రారంభోత్సవం ఎస్సీ కాలనీలో సామాజిక భవనానికి భూమి పూజ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం సర్పంచ్ వాసంశెట్టి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఒక పక్క సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలు అభివృద్ధి, ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక వస్తువులు కల్పిస్తూ మరోవైపు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. అలాగే 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు 4వ విడత ఆసరా నిధులు డైరెక్ట్ గా బటన్ నొక్కి మీ ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంపీటీసీ నల్లమిల్లి మంగతాయారు, ఉప సర్పంచ్ నున్న కృష్ణ ప్రతాప్ కుమార్, ఎంపీటీసీ వాసంశెట్టి విజయ్ కుమార్, వాసంశెట్టి రాధాకృష్ణ, గుబ్బల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత ఏ విధంగా పేదవాళ్ళ కోసం పనిచేస్తుంది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు నవరత్నాలు అనేటువంటిది ప్రకటించి ఆ నవరత్నాలను ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చినటువంటి వ్యక్తి. ఇచ్చిందే కాకుండా, చెప్పిందే కాకుండా, చెప్పనే కూడా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో హామీ ఇచ్చి ఆ హామీని ఏ విధంగానూ కూడా అమలుపరచలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్పిన ప్రకారంగా చేశారు. మీకు డాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏ రోజుని కూడా మీ రుణమాఫీ గురించి మాట్లాడలేదు. మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలకు ముందు 3,000 ఒకసారి, 3,000 ఒకసారి, 4,000 ఒకసారి డబ్బులు మాత్రం వేసాడు మీకు. 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా మీ ముఖం చూసినటువంటి వ్యక్తి కాదు. అదే అంటే పక్కనే తేడా చూసుకోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీకు రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు గారు లాగా అయితే ఇప్పుడు మొదలెట్టాలి, మీరు రుణమాఫీకి ఒక ఏదో 5,000, 10,000 ఇచ్చి చేతులు కట్టుకోవాలి. అలా కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా తొలి సంతకం పెన్షన్ల మీద ఆయన చెప్పినటువంటి ఏదైతే మాచవరం వైస్ ప్రెసిడెంట్ గారు ఎవరు వసంత రా రండి. మరి ఆయన మొట్టమొదటిసారిగా ఆయన చెప్పింది మేనిఫెస్టోల్ అనేటువంటిది ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక పురాణంగా భావిస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఎన్నికలు అయిపోయిన తర్వాత బొట్లో పాడేస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకోలేదు. అంత పవిత్రంగా నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు కట్టుబడి పనిచేస్తాననేటువంటి చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు షేర్ చేయండి.